అధికారంలో ఉండగా వైకాపా ప్రజాప్రతినిధి 5 ఏళ్లలో శ్రీలంకగా పిలువబడే రాజీవ్ నగర్ ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించింది లేదని, కనీసం బహుశా 45వ డివిజన్లో శ్రీలంక అనే ప్రాంతం ఉన్నట్లుగా కూడా వారికి తెలియదేమోనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నీట మునిగిన శ్రీలంక ఇంద్రానగర్ ప్రాంతాల్లోని సుమారు 70 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ ఆయిల్, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాలను త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ముంపుకు గురైన ఈ ప్రాంతంలో నిలువ ఉన్న నీటిని 3 మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు తోడేస్తున్నామన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఈ ప్రాంతంలో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులు అందించడం జరుగుతుందన్నారు. వేముల కనకరాజు, తమ్మిడి పేరు రామస్వామి, వేముల కనకరాజు, వేముల కనకరాజు. పట్టుకో జాగ్రత్త. ప్రజలందరికీ పబ్లిక్ గా అడగాలి, లేకపోతే ఎన్సీపీ వాళ్ళని అడగాలని చెప్పి మనకు ఆ సర్వే నెంబర్ దొరకడం వరకు పట్టాలు ఇవ్వాలి. మనకి ఎవరికి బాగా ఆలోచించండి. మన వాసి గారు వచ్చి 3 నెలల్లోనే మొత్తం రికార్డు అంతా బయట తెయించి అన్ని చేసి మనకు పట్టాలు రెడీ అయిపోతున్నాయి. కలెక్టర్ గారికి అన్ని సంతకాలు కట్ట అన్ని అయిపోయినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే 20 సంవత్సరాల నుంచి మనకి 5 సంవత్సరాల నుంచి బాగా ముందు 5 సంవత్సరాలు మనకి ఇంతలా రాలా వాటర్. మనం ఎప్పటికప్పుడు గొయ్యి ఖాళీ చేయించుకునే వాళ్ళు, గొయ్యి నిండిన దాని మీద వాటర్ వచ్చింది కదా. మన 5 సంవత్సరాలు మోటార్లు వేయకపోవడం మనం చెప్పినా ఎవరు ఇనివారు కదా అసలు. అందుకని బాగా ములిపోయి బాగా వాటర్ ఎక్కువైపోయింది. దాని మీద ఎప్పుడైనా మన గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినాయి మనకి 5 సంవత్సరాల్లో? మనం ఎవరినో పోజిస్తే లేదా మనం ఎవరినో అడిగా లేదా చూచుకోవడమే తప్ప మొట్టమొదటిసారి మనకి శ్రీలంక గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ అన్ని వాసి గారు రప్పించారు. కలెక్టర్ గారితో మాట్లాడి, సబ్ కలెక్టర్తో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి అవన్నీ ఎవరైతే మనకు పని చేస్తున్నారో అందరినీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం అర్థమైందా? మన ఎప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంతసేపు రాజీవ్ గాంధీ గారు శ్రీలంకనే ఇక్కడికే వచ్చేవారు. ఇప్పుడు మన 42 వార్డుల్లో మన వార్డు తిరిగినంత ఆయన ఏ వార్డు తిరిగి ఉండరు అసలు. అర్థమైందా? మీరు అందరూ అవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఇప్పుడు మనకు పట్టాలు కూడా వచ్చేస్తాం మీ అందరికనే. ఇవన్నీ గవర్నమెంట్ నుంచి కూడా కలెక్టర్ గారు, వాసి గారు, ఆదిరెడ్డి వాసి గారు, చంద్రబాబు నాయుడు గారు, అందరూ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి మన 45వ వార్డు రాజీవ్ గాంధీ నగర్కి ఎంతో సేవ చేస్తున్నారు. ఆ అధికారులందరికీ కూడా మా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అధికారులు ఏడీసీ గారికి, ఎంహెచ్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే స్థానిక ఇన్ఛార్జ్ గారు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కొయ్యల రమణ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు నవీన్ గారికి, పార్లమెంట్ నాయకులు మజ్జి రాంబాబు గారికి, బుడ్డుగ రాధా గారికి, ఇతర పెద్దలకు, ఇచ్చేసిన మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. స్థానిక ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ శుభవార్త. 20 సంవత్సరాల నిరీక్షణ మీ అందరిది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అడిగేవారు నన్ను, పట్టాల సమస్య తీర్చండి అని. 20 సంవత్సరాల తర్వాత ఈరోజు మీ పట్టాల సమస్య అన్నది ఒక కొలిక్కి వచ్చింది. అతి దగ్గరలో మీ అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాము. 20 సంవత్సరాల నిరీక్షణ. అసలు మీ అందరూ కూడా అర్హులైన, అసలు ఇక్కడ ఉండడానికి మీకు హక్కు ఉందా, అనేకమైన ప్రశ్నలు ఉండేవి. ప్రతిసారి మేము వచ్చినప్పుడు 1 పట్టాలు, 2 నీట మునుగుతా ఉందని చెప్పి ఇంజనీరింగ్ వారి సహకారంతో పక్కన డ్రైన్ కట్టాం. డ్రైన్ కట్టినా మనకి ఆ సమస్య పరిష్కారం కాల. సంపు కట్టించాం, డ్రైన్ కట్టించాం. మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు బాగా ఎక్కువైపోయింది ముంపు. ఈ 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు నీట మునిగినా మేము మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. కొంతమందికి సహాయం అందించేవాళ్ళం వ్యక్తిగతంగా. మీ సమస్య ఉందంటే మీ దగ్గరికి వచ్చి మేము నిలబడేవాళ్ళం.
కానీ ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి? ఏనాడైనా కనబడ్డారా? అసలు ఆ రాజమండ్రి ప్రజలకు కూడా తెలియదు ఇక్కడ ఇలాంటి ఒక ప్రాంతం ఉందని, ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారన్నది రాజమండ్రిలో ప్రజలు చాలా మంది తెలియదు. మీ శ్రీలంక అంటే ఆ శ్రీలంక దేశం అనుకుంటుంటారు చాలా మంది, కానీ ఇది రాజీవ్ గాంధీ నగరం. దీన్ని శ్రీలంక అని ముద్దుగా పిలుచుకుంటా ఉన్నాం అన్నది చాలా మంది తెలియదు. నేనే వినాయక చవితికో లేకపోతే ఇక్కడ మనమే ప్రతిష్ఠించుకున్నాం వినాయకుడి గుడికో లేకపోతే అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు మా వారు అక్కడ మీడియాలోనే శ్రీలంకకి 45వ వార్డులో వెళ్ళారు కోయిలరామన్ గారితో అంటే అప్పుడు అందరికీ అర్థం అవుతా ఉంది. ఈ 5 సంవత్సరాలు నీట మునిగినప్పుడు ఆ మట్టిలోనే నేను నడిచా, మీతోటే ఇక్కడ తిరిగా, మెడికల్ క్యాంపులు పెట్టించా. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఈ డ్రైన్ విషయంలో పట్టించుకోలేదు. మీకు ఏనాడైనా సరే ఇలా నీట మునిగినప్పుడు నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చారా? ఈనాడు ఎవలా? ఎంతసేపు బాగున్న వైపు నగరాన్ని అక్కడే ఈట్ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, హ్యాపీ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, డివైడర్లు వేసుకున్నారు, వాళ్ళ ఎస్టేట్లకి దారులు వేసుకున్నారు. ఇటువైపు పట్టించుకున్న దాఖలాలే లేవు. బడుగు బలహీన వర్గాల పార్టీగా, తెలుగుదేశం పార్టీగా మేము గుర్తించి ఎప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం. మీ సమస్యలు పరిష్కరిస్తాను ఆనాడే హామీ ఇచ్చున్నాను. ఈరోజు ఆ హామీకి అనుగుణంగా మీ 20 సంవత్సరాల నిరీక్షణ అతి దగ్గరలో మీ అందరికీ కూడా పట్టాలు కలెక్టర్ గారి సహకారంతో అవుతా ఉందని కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే అధికారుల యొక్క సహకారంతో ఈరోజు ఎన్డీఏ కూటమి మీ అందరికీ కూడా పట్టాలు దగ్గరలోనే ఇవ్వబోతా ఉంది. ఆ లోపుగా ఇక్కడ 23 ఇల్లులు నీట మునిగినాయి. ఆ 23 ఇల్లులకు కూడా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళదుంప, కేజీ ఉల్లిపాయలు, ఒక నూనె ప్యాకెట్, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మీరు ఈ వరద సమయంలో నీట మునిగి ఉన్నారు కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు వీటిని సద్వినియోగపరచుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి నీట మునుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా